అందరికీ నమస్కారం। ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న మిడ్మానేరు ప్రాజెక్టు గురించి నీట మునిగిన 12 గ్రామాల గురించి తెలుసుకుందాం। దాదాపు 7 సంవత్సరాల క్రితం అంటే 2017 కాలంలో ఈ మిడ్మానేరు ప్రాజెక్టు రావడంతో ముంపునకు గురైన గ్రామాలలో ఉన్న జనాభా అంతా ఊర్లను ఖాళీ చేసి వెళ్లిపోయినారు। ఒక వాటర్ ప్రాజెక్టు గురించి తాము పుట్టి పెరిగినటువంటి ఇల్లును పంట భూములను అన్నింటినీ త్యాగం చేసి గ్రామస్తులంతా వేరే చోటుకు వెళ్లిపోయినారు। అయితే ఈ 2024లో ఈ మిడ్మానేరు ప్రాజెక్టులోన వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో అప్పుడు మునిగిన గ్రామాలన్నీ బయటికి తేలినాయి, అంటే బయటికి కనిపిస్తూ ఉన్నాయి। దాంతో ఆ ముంపు గ్రామాలకు చెందిన గ్రామస్తులంతా తిరిగి ఇక్కడికి చేరుకొని వారు పుట్టి పెరిగినటువంటి ఇల్లును ఊరును చూస్తూ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతున్నారు। ఫ్రెండ్స్, మనం మన ఇంటికి మన ఊరుకు కొద్ది రోజులు దూరం ఉంటేనే ఎంతగానో బాధపడతాము, అలాంటిది వారు పుట్టి పెరిగిన ఇల్లును ఊరును మిడ్మానేరు ప్రాజెక్టు గురించి త్యాగం చేయడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం। ఫ్రెండ్స్, ఆ 12 ముంపు గ్రామాలు ప్రస్తుతం ఏ విధంగా కనిపిస్తున్నాయన్న విషయాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసాం, కిందున్న లింక్ ద్వారా చూడండి।